రాముని గుణగణాలు వాల్మీకి అడిగాడు, 16 గుణాలు ఉన్నవాడు ఎక్కడైనా ఉన్నారా అని. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. అద్భుతంగా ఉంటుంది ఇది వినడానికి కూడా, ఎందుకంటే ఈ శ్రవణ మాత్రం చేత ఫలితాన్ని ఇస్తుంది. ఆ సర్వభూత హితేరతః, ఆయన ఏదైనా పని చేశాడంటే ఎవ్వరికీ బాధ కలగకుండా ఉంటుంది. మనం సత్యం అన్న పదాన్ని ప్రయోగిస్తుంటాము. సత్యం అంటే సర్వభూత హితార్థ భాషణమేవ సత్యం. రఘువంశ మహారాజులు ఎలా ఉంటారయ్యా అని కాళిదాసును అడిగితే ఆయన అంటాడు, సత్యేన మితభాషిణ. మితంగా వాళ్ళు మాట్లాడతారండి, ఎందుకంటే ఎక్కడ అసత్యం దొర్లుతుందో అని. మనం ఎప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాము అంటే అవసరానికి మించి మాట్లాడినప్పుడు మనకే అర్థమవుతోంది ఎక్కడైనా అసత్య దోషం వస్తుందేమో అని. సో రాముడి నుంచి మనం నేర్చుకోవలసిన గుణాలు అనేక గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆ గుణాలలో పూర్వభాషి, మితభాషి, మృదుభాషి, నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు, స్మితభాషి. సో ఇటువంటి గుణాలు మనం నేర్చుకుంటూ రాముడిలా జీవించడానికి ప్రయత్నించాలి. అందుకే రాముడు గొప్పవాడయ్యాడు. రాముడు ఎలాగంటే అన్ని పరిస్థితులలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ గుణాలు చెక్కు చెదరలేదు. అది రామతత్వం.